మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ఏఐ 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 ఎట్ ది రేట్ ఆఫ్ హైదరాబాద్. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో మేటి నగరంగా తీర్చిదిద్దుతాం. సీఎం రేవంత్, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు. 200 ఎకరాల్లో ఏఐ సిటీని నిర్మిస్తాం. హైదరాబాద్ ను ఫార్మా రంగానికి ప్రపంచ హబ్ గా తీర్చిదిద్దుతాం. శ్రీధర్ బాబు గారు. కొత్తగూడెంలో భారీ ఎన్కౌంటర్, 6 మావోయిస్టుల మృతుల్లో 2 మహిళలు. 9వ తారీఖు నాడు జిల్లా వ్యాప్తంగా బంద్ నిర్వహించండి, మావోయిస్ట్ నేత ఆజాద్. మరో 6000 డిఎస్సి పోస్టులు త్వరలోనే. వారం రోజుల్లో గడిచిన డిఎస్సి ఫలితాలు ఇస్తామన్న బట్టి విక్రమార్క. చెరువులను రిపేర్ చేయండి, వరద నష్టంపై రిపోర్ట్ ఇవ్వండి, షార్ట్ టెండర్లు పిలవండి, మంత్రి ఉత్తమ్. వరదల్లో 7000 ఇండ్లు కూలినాయి, కలెక్టర్ల రిపోర్ట్. బాధితులందరికీ మొదటి విడతలోనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని సర్కార్ నిర్ణయం. కేసీఆర్, స్మితా సబర్వాల్ కు భూపాలపల్లి కోర్టు మరోసారి నోటీసులు. 17వ తారీఖున తప్పకుండా హాజరు కండి, లేకపోతే చర్యలు ఉంటాయన్న భూపాలపల్లి సెషన్ కోర్టు. ఎంబీబీఎస్ అడ్మిషన్లకు లైన్లు క్లియర్. జీవో 33ని కొట్టేస్తే తెలంగాణ విద్యార్థులకు నష్టమన్న హైకోర్టు. ఆర్మీలోకి 50% అగ్నివీర్లు. రాహుల్ గాంధీ పోరాటం ఫలించిందన్న అగ్నివీర్ సమాఖ్య సంఘం. పిహెచ్సిలో 9 రకాల స్పెషాలిటీ వైద్య సేవలు ప్రారంభిస్తామన్న ప్రభుత్వం. పిహెచ్సిలు కట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలన్న కాంట్రాక్ట్ అసోసియేషన్ సంఘం. వరంగల్ హెల్త్ సిటీ అంచనాలో మీ అభిప్రాయం ఏంది? డిఎంఏని విచారించిన విజిలెన్స్ కమిటీ. పోలీసుల పారాలో జైనూర్. బాధితురాలికి తక్షణ సహాయం కింద ₹1,00,000 ఇచ్చిన సీతక్క. ₹1,00,000తో సరిపెట్టుకుంటారా అని అడిగిన బండి సంజయ్. నువ్వు ఖాళీ చేతులతో పరామర్శ చేశావు కదా అన్న వైనాల రాజు న్యూస్ ఛానల్. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వరంగల్లో కాళోజీ క్షేత్రం. తెలంగాణ రాష్ట్రం రానున్న రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ముందు చూపుతో ప్రపంచ దేశాలకు సంబంధించిన ఏఐ నిపుణులతోటి చాలా పలుమార్లు పలు దశల్లో చర్చలు జరిపి శ్రీధర్ బాబు గారు వారికున్న పరిజ్ఞానాన్ని అంతా వాడి హైదరాబాద్ వేదికగా ఏఐ పరిజ్ఞాన సదస్సును నిర్వహించడం జరిగింది. ఏఐ సమ్మిట్ను నిర్వహించడం జరిగింది నిన్నటి రోజున. ఈ రోజు కూడా ఏఐ సమ్మిట్ మళ్ళా ఈ రోజు కూడా పూర్తి కార్యక్రమాలు హైదరాబాద్ వేదికగా జరగనున్నాయి. ప్రపంచం ఒక్కసారిగా ఔరా అనిపించే విధంగా తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా దేశ విదేశీ కంపెనీలతోటి ప్రతినిధులతోటి చర్చలు చేసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హైదరాబాద్ సిటీని ప్రపంచ మేటి సిటీగా విశ్వ విజేతగా నిలిపే క్రమంలో జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చును. 200 ఎకరాల్లో ఏఐ సిటీని నిర్మిస్తాం. ప్రభుత్వ శాఖల్లోని అన్ని డిపార్ట్మెంట్లలో ఏఐ సేవలు విస్తరిస్తాం. ఏఐని తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ గా తీసుకొస్తాం. తెలంగాణ రాష్ట్ర రూపురేఖలు మార్చి తెలంగాణ రాష్ట్రానికి ఏఐ రాష్ట్రంగా పేరు మారుస్తాం. తెలంగాణ రాష్ట్రానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గా హెల్త్, స్పోర్ట్స్, స్టడీ, ఎకనామీ, బిజినెస్, ఎనీ రంగం, ఏ రంగంలోనైనా ప్రపంచానికి పోటీ పడే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడమే లక్ష్యమన్న శ్రీధర్ బాబు గారి మాటలను నిజం చేసే, సాకారం చేసే దిశగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు చేస్తున్న కృషికి హైదరాబాద్ ఏఐ స్మార్ట్ సిటీ నాస్కాంతో కలిసి ముందుకు వెళ్తాం. సీఎం రేవంత్ రెడ్డి. ఏఐ రంగంలో అందరి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాం. టెక్నాలజీ ఆవిష్కరణలు లేకుండా సమాజంలో ఏ మార్పు జరగదు. రైలు, విమానాలు కలిపెట్టడంతో ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. టీవీ, మొబైల్, కంప్యూటర్, ఇంటర్నెట్ వంటివి చూడడం మన తరం అదృష్టం. ఇప్పుడు సాంకేతిక రంగంలో వచ్చిన గొప్ప ఆవిష్కరణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు భయాలు ఉండడం సహజమనే వాక్య. హైదరాబాద్ హెచ్ఐసిసిలో ఏఐ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం. ఏఐ రోడ్ మ్యాప్, తెలంగాణ గ్రోత్ స్టోరీ డాక్యుమెంట్లను రిలీజ్ చేసిన సీఎం. ఏఐ విప్లవంలో తెలంగాణ ముందంజలో ఉంటుందన్న శ్రీధర్ బాబు గారు. 200 ఎకరాల్లో ఏఐ సిటీని అభివృద్ధి చేసి తీరుతాం శ్రీధర్ బాబు గారు. ఏఐ తెలంగాణ లక్ష్యాల సాధన కంపెనీలతో 26 ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఇవి రాష్ట్రాన్ని దేశంలోనే బలమైన శక్తిగా మారుస్తాయి. తప్పుడు సమాచారం, డీప్ ఫేక్ కట్టడికి చర్యలు తీసుకుంటామని శ్రీధర్ బాబు గారు వెల్లడించారు. ఏఐ వల్ల
ఏదైతే కొద్దిగా అనుమానాలు ఉన్నాయో అనుమానాలను నివృత్తి చేస్తూ డీప్ ఫేక్ కు సంబంధించినటువంటి వాటికి లేదా తప్పుడు సమాచారాలకు సంబంధించిన వాటిని బలమైన సైబర్ నెట్వర్క్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది. దానితో పాటుగానే హైదరాబాద్ HICC AI గ్లోబల్ సమ్మిట్ ను మంత్రి శ్రీధర్ బాబు గారితో కలిసి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా AI రోడ్ మ్యాప్ తో పాటు తెలంగాణ గ్రోత్ స్టోరీ డాక్యుమెంట్లను సీఎం విడుదల చేశారు. అనంతరం సదస్సులో ఆయన మాట్లాడారు. ఇండస్ట్రీ నిపుణులతో కలిసి AI ఆవిష్కరణలు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తుందని చెప్పడం జరిగింది. AI వల్ల అన్ని డిపార్ట్మెంట్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమలు చేస్తాం. AI రోడ్ మ్యాప్ లో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. 1 కోటి మంది లబ్ధిదారులకు AI ద్వారా స్కీములు అందజేస్తాం. సీఎం ఆఫీస్ కు గైడెన్స్ ఇచ్చేలా AI అడ్వైజరీ కౌన్సిల్ ఉంటుంది. కౌన్సిల్ కింద కొలాబరేషన్ నెట్వర్క్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ విభాగాలు, 2 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్, రాష్ట్రంలో 50 ఎనోటేషన్ సెంటర్లు, 10,000 మందికి ఉపాధి, విద్యార్థులు నెలకు 5,000 సంపాదించుకునేలా ప్రోత్సాహం, తెలంగాణ వైభవం AI ప్రోగ్రామ్ నిర్వహణ. దీనిపై సీఎం నేతృత్వంలో భారీ ప్రచారం. వచ్చే ఏడాది నుంచి స్కూళ్లలో AI పాఠాలు 5,000 బడుల్లో అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఏఐలో ఇంపాక్ట్ కు సంబంధించిన కొలాబరేషన్ ప్రమోట్ చేయడం, అడ్వాన్స్ AI రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ అభివృద్ధి చేయడం, డేటా ప్రమాణాలను విధానాలను అభివృద్ధిగా ప్రభావవంతంగా వాడుకోవడం, AI స్కిల్ టాలెంట్ డెవలప్మెంట్ వాటికి సంబంధించిన ప్రోత్సహించడం, బాధ్యతాయుతంగా ఏఐని వాడుకునేలా భవిష్యత్తు తీసుకోవడం, భవిష్యత్ AI సిటీని నిర్మించడం. AI అడ్వైజరీ కౌన్సిల్ లో 2 విభాగాలు ఉంటాయి. ఉద్యోగుల కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ చేస్తారు. కంటెంట్ రైటింగ్ ను కూడా ప్రభుత్వం మార్గదర్శకాలు సూచిస్తాయి. ప్రాసెస్ ఎఫిషియన్సీ క్వాలిటీలో కూడా డేటా అనలైసిస్, వ్యవసాయానికి ఊతమిచ్చే విధంగా, సేవలకు స్కీమ్లకు తోడ్పాటు అయ్యే విధంగా, వ్యాధుల నిర్ధారణకు సంబంధించి, అవుట్ బ్రేక్ మిటిగేషన్ కు సంబంధించి, అడాప్టివ్ లెర్నింగ్, సిటీ ట్రాన్స్ఫర్, ట్రాఫిక్ కు సంబంధించి, విద్యా అసెస్మెంట్ కు సంబంధించి, కెరీర్ కౌన్సిలింగ్ సంబంధించి, స్కూళ్లలో AI పాఠాలు ఇస్తాం, యూనిఫైడ్ AI సర్వీస్ ను మెయింటైన్ చేస్తాం, అందరికి AI ఇస్తాం, ఉపాధికి AIని వాడతాం, లోకల్ లాంగ్వేజ్ లో కూడా AI డాటాను వాడతామని చెప్పి మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది. AI వల్ల తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే మార్పులకు సంబంధించి 1 కోటి మందికి ప్రోత్సాహాలు అందిస్తాం. ప్రతి విద్యార్థి ప్రతి నెల 5,000 రూపాయల ప్రోత్సాహంగా సంపాదించుకునే విధంగా స్కూళ్లలో కూడా AIకి సంబంధించిన విధి విధానాలు, పాఠశాలలో కూడా AI పాఠాలను నేర్పుతాం. నెక్స్ట్ ఇయర్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధికి, సాంకేతికతకు, పారిశ్రామికీకరణకు, విద్యుత్కు, వైద్యానికి, చదువుకు అన్ని విధాల తెలంగాణ రాష్ట్రం ప్రపంచ పోటీ పడే మేధా సంపదను, మానవ వనరులను తయారు చేసి చూపెడతాం. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. 200 ఎకరాల్లో AI సిటీని నిర్మిస్తామని చెప్పి శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది. శ్రీధర్ బాబు గారు అది చెప్తూనే, ఆ విధంగా చెప్తూనే AI విప్లవంలో తెలంగాణ ముందంజ ఉంటుంది. 200 ఎకరాల్లో AI సిటీ అభివృద్ధి చేసి తీరుతాం. ప్రపంచానికి AIలో తెలంగాణని చుక్కానిగా నిలిపేందుకు AI సిటీ దోహదపడుతుందని అత్యాధునిక కంప్యూటింగ్ ఫెసిలిటీ, విస్తృతమైన డేటా సెంటర్లు, సుస్థిరమైన కనెక్టివిటీ వంటి వాటిని AI అందిస్తుందని AI సిటీలో స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభించేందుకు మేము ప్రణాళికలు చేశాం. AI సిటీ నిర్మాణంలో శంషాబాద్ లో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో AI సిటీని నిర్వహిస్తాం. అన్ని సౌకర్యాలతో ఆఫీస్ స్థలాలను అందిస్తాం. AI సిటీ నిర్మాణం జరుగుతున్నప్పుడే కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంటుందని శ్రీధర్ బాబు గారు చెప్పారు. AI గ్లోబల్ సమ్మిట్ లో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ AI తెలంగాణ కింద పేర్కొన్న లక్ష్యాలను సాధించేందుకు ప్రైవేట్ సంస్థలు, విద్యా సంస్థలు, టెక్ కంపెనీలతో పాటుగా NGOలతో కలిసి 26 MOUలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కుదుర్చుకుందని వారు గుర్తు చేయడం జరిగింది. కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్సలెన్స్ సెంటర్లు, స్కిల్లింగ్ ఇంపాక్ట్ అసెస్మెంట్, స్టార్ట్అప్ ఇన్నోవేషన్ జనరేషన్, AI రీసెర్చ్ అసిస్టెంట్, డేటా ఇన్నోవేషన్ వంటి విభాగాల్లో ఈ ఒప్పందాలను కుదుర్చుకున్నామని, 11.3% ఆర్థిక వృద్ధితో తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు దేశంలోని అత్యధిక నంబర్ 1 స్థానంలో గ్రోత్ రేట్ తో ముందుకెళ్తుందని, AI శుభసూచకంగా కనిపిస్తా ఉందని, దానిని ఇప్పుడు ఒక్క $176 బిలియన్ల పెరిగిందని, దాన్ని $1 ట్రిలియన్ రాష్ట్ర ఎకానమీని $1 ట్రిలియన్ పెంచడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు కృషి చేస్తున్నారని చెప్పడం జరిగింది. జయేష్ రంజన్ అత్యంత తెలివి గల్ల IAS ఆఫీసర్ ఇతను. జయేష్ రంజన్ AI పై సర్కార్ ముందు నుంచి పట్టుదలతో ఉంది. హైదరాబాద్ సిటీని AI హబ్ గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందు నుంచి పట్టుదలతో ఉందని IT ఇండస్ట్రీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. శ్రీధర్ బాబు మంత్రి అయ్యాక దీనిపై
వరుస రివ్యూలు చేశారని, అందుకు తగ్గట్టు డిపార్ట్మెంట్ కసరత్తులు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నింటినీ ప్రోత్సహించారని తెలిపారు. కొద్ది నెలల కింద అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి తాము కలిసిన కంపెనీల ప్రతినిధులందరికీ ఏ గ్లోబల్ సమ్మిట్ గురించి చెప్పారని వివరించారు. స్టూడెంట్లను తీర్చిదిద్దడంలో హైదరాబాద్ ఏ స్మార్ట్ సిటీ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్నటువంటి శ్రీధర్ బాబు గారు, ముఖ్యమంత్రి గారు. ఎటు చూసిన ఏఐ 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 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అట్ ది రేట్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్న విధంగా ప్రపంచ మేధస్సును తెలంగాణలో పెట్టుబడి పెట్టించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తా ఉంది. దీనికి ఇది శుభసూచకం. కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్కౌంటర్, 6 మావోయిస్టులు మృతుల్లో 2 మహిళలు, తప్పించుకున్న మరో మావోయిస్ట్, లచ్చన్న దళంగా గుర్తింపు, ఇంకా 2 కానిస్టేబుల్ గాయాలు, హెలికాప్టర్లో హైదరాబాద్ కు తలరింపు. ఇది విప్లవ ద్రోవుల పనే. ఆజాద్ 9న జిల్లా బంద్ కు పిలిపించిన ఆజాద్. ఓకే, 6,000కు పైగా పోస్టులతో మరో డిఎస్సి. వారంలో ప్రస్తుత డిఎస్సి ఫలితాలు డిప్యూటీ సీఎం బట్టి. సర్కార్ విద్యా సంస్థలకు ఫ్రీ కరెంట్ ఇస్తామని వెల్లడి. 10 ఏళ్లు ప్రమోషన్లు బదిలీలు లేక టీచర్లు ఇబ్బంది పడ్డారు. మేము 30,000 మందికి ప్రమోషన్లు, 45,000 మందికి బదిలీలు చేపట్టాం. విద్యారంగంలో ఏ సమస్యలైనా పరిష్కరించేందుకు సిద్ధమని ప్రకటన. ప్రభుత్వ స్కూళ్లలో పిల్లల సంఖ్య పెంచాలి. మంత్రి పొన్నం. రవీంద్ర భారత్ లో ఘనంగా గురు పూజోత్సవం. ఏదైతే నిన్న సెప్టెంబర్ 5 గురు పూజోత్సవం సందర్భంగా బట్టి విక్రమార్క గారు స్కూళ్లకు సంబంధించిన వాటిని ఫ్రీగా కరెంట్ ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా 30,000 మంది ఏదైతే ఉపాధ్యాయులకు ప్రమోషన్లు కల్పించామని, 45,000 మందికి ట్రాన్స్ఫర్ కు ఇబ్బందిగా ఉన్నటువంటి వారికి ట్రాన్స్ఫర్ కల్పించామని చెప్పి బట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది. ఏదైతే మొన్న జరిగిన వర్షానికి, వరద బీభత్సానికి కల్లోలిత ప్రాంతంగా మారినటువంటి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఏదైతే అత్యంత తొందరగా టెండర్లు పిలువండి, చెరువుల మరమ్మతు చేయండి, పూర్తి స్థాయిలో రైతులకు నీటి వినియోగంపై అవగాహన కల్పించండి, మనం చేసే చర్యలు ఏదైతే ఆపరేషన్ చేసే చర్యల్లా ఉండాలి కానీ పోస్ట్ మార్టం చేసే చర్యల్లా ఉండకూడదని మంత్రి ఉత్తమ్ చెప్పడం జరిగింది. దానికి సంబంధించి చెరువులు రిపేర్లు చేపట్టండి, వెంటనే టెండర్లు పిలవండి, వరద నష్టంపై షార్ట్ టెండర్లను పిలవండి, రిపోర్ట్ ఇవ్వండి, రెగ్యులేటర్లు షెడ్యూల్ను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయండి అని చెప్పి మంత్రి ఉత్తమ్ చెప్పడం జరిగింది. వరదలపై ప్రభుత్వానికి కలెక్టర్ల రిపోర్టు. దాదాపుగా 7,000 ఇండ్లు కూలినాయని, బాధితులందరికీ ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వాలని సర్కార్ నిర్ణయం. స్కీమ్ మొదటి విడతలోనే పంపిణీ. ఓకే, ఇండియాలో సింగపూర్లు సృష్టిస్తాం, అభివృద్ధి చెందుతున్న దేశాలకు సింగపూర్ ఆదర్శం. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ తో భేటీ. ప్రపంచ పర్యాటకుడు మోడీ గారు ప్రపంచంలోని అన్ని దేశాలను చుట్టి వస్తా ఉన్నారు. అదేవిధంగా సింగపూర్ను కలిసి, సింగపూర్ ప్రధానితోటి కలిసి సింగపూర్ లాంటి దేశాలను ఇండియాలో మళ్ళీ కృత్రిమంగా సృష్టిస్తామని, టెక్నాలజీని వాడతామని మోడీ చెప్పడం జరుగుతా ఉంది. ఎంబీబీఎస్ అడ్మిషన్లకు లైన్ క్లియర్. జీవో నెంబర్ 33ని కొట్టేస్తే తెలంగాణ స్టూడెంట్లకే నష్టమని హైకోర్టు. ఇక్కడే పుట్టి పెరిగిన విద్యార్థులను గుర్తించేందుకు గైడ్ లైన్స్ రూపొందించాలని ప్రభుత్వానికి సూచన. వాటి ప్రకారం అర్హులైన పిటిషన్లు స్థానికంగా గుర్తించాలని, వేరే స్టేట్లో ఎగ్జామ్ రాసిన స్థానికత అమలు చేయాలని ఆదేశం. ఏదైతే కొంతమంది ఎంబీబీఎస్ స్టూడెంట్లకు సంబంధించి 10వ తరగతి వరకు తెలంగాణలో చదువుకున్నప్పటికీ ఇంటర్మీడియట్ వేరే రాష్ట్రంలో చదువుకుంటే వారిని పరిగణలోకి తీసుకోవద్దు అన్న ఒక జీవో ఉంది. దానివల్ల ఒకవేళ దీన్ని కొట్టేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి, తెలంగాణ విద్యార్థులకు ఇబ్బంది అవుతుందని హైకోర్టు ప్రభుత్వానికి సూచించినట్టుగా తెలుస్తా ఉంది. ఇది కూడా శుభ పరిణామం అని మనకు తెలుస్తా ఉంది. ఓకే, వచ్చే నెల 15న మరోసారి హాజరు కాండి కేసీఆర్ కు భూపాల్పల్లి జిల్లా కోర్టు. మరోసారి సామాన్లు. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ కూడా మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై కేసు వేసిన భూపాలపల్లి వాసి రాజలింగమూర్తి సెప్టెంబర్ 5న రావాలంటూ ఆగస్టులోనే కేసీఆర్ సహా 8 మందికి సామాన్లు జారీ చేసిన కోర్టు. కేసీఆర్, స్మిత తప్ప మిగిలిన వారి తరపున అడ్వకేట్లు హాజరు. ఆ ఇద్దరికి మరోసారి నోటీసులు పంపిన కోర్టు. వాళ్ళిద్దరు ఏడతారు, తప్పించుకునే బ్యాచ్ అయినా. ఆర్మీలోకి 50% అగ్నివీరులు, 4 ఏళ్ల సర్వీస్ కంప్లీట్ చేసుకున్న వారికి ఛాన్స్. గతంలో ఈ కూడా 25% మాత్రమే వేతనాల్లోనూ మార్పు చేయాలని కేంద్రం ఆలోచన. దీంట్లో ప్రతిపక్ష కూటమి ఇండియా నేత రాహుల్ గాంధీ సక్సెస్ అయినట్టుగా కనిపిస్తా ఉంది. అగ్నివీరుల తరపున చాలా కాలం నుంచి కొట్లాడి రాహుల్ గాంధీ గారు అగ్నివీరులకు శాశ్వత ప్రతిపాదిక ఉద్యోగత స్థిర లక్ష్యం కావాలని ప్రభుత్వంతో కొట్లాడి దాదాపుగా రాహుల్ గాంధీ గారి పోరాట ఫలితమే అగ్నివీరులకు 50%
అవకాశం అని చెప్పడం జరుగుతూ ఉంది. ఎస్సీ మహిళపై దాడిని ఖండిస్తున్నాం గజ్జల కాంతం. చాలా మంచిది, వారి దగ్గరికి వెళ్ళి ఓదార్చే ప్రయత్నం కూడా చేయండి గద్దెల కాంతం గారు. వరదలపై బీఆర్ఎస్ ది బురద రాజకీయం. కేసీఆర్ ఎక్కడున్నాడో ఎవరైతే దూకి ఆది శ్రీనివాస్ గారు చెప్పేది వాస్తవం. కేసీఆర్ ఉన్నాడా లేడా, ఏమైంది, జ్వరం వచ్చిందా, ఫామ్ హౌస్ లో వండుకున్నాడా, లేకపోతే గ్లూకోజ్ లెక్తానా, కేసీఆర్ ఏం చేస్తాడా అనేది ఎవరికి తెలియదు. సీతారాం ఏచూరి పరిస్థితి విషమం. సిపిఐ సిపిఎం కు సంబంధించిన జాతీయ స్థాయిలో పోరాట యోధుడు సీతారాం పరిస్థితి కొద్దిగా ఇబ్బందిగా ఉందని చెప్తా ఉన్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డ్స్ అందుకున్న తెలంగాణ టీచర్స్. థ్యాంక్ యూ అమ్మా. పిహెచ్సిలో స్పెషాలిటీ వైద్య సేవలు 9 రకాల సేవలు ప్రారంభించాలని సర్కార్ నిర్ణయం. అందుబాటులోకి రానున్న గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్ తదితరులు. ఒక్కరోజు లేదా 2 రకాల సర్వీసులు, ఒక్కరోజు లేదా 2 రకాల సర్వీసులు. గ్రామాల్లోకి వెళ్లి పనిచేస్తే డాక్టర్లకు డబుల్ పేమెంట్. పక్కాగా రిఫరల్ సిస్టమ్. ఎక్కడిది? హైదరాబాద్. కానీ ఏదైతే పిహెచ్సిలో ఉండి 9 రకాల సేవలు పెడతామని ప్రభుత్వం చెప్తుందో, పిహెచ్సిలు కట్టిన కాంట్రాక్టర్లకు ఇంతవరకు బిల్లులు ఇవ్వలేదు. దానిపై కూడా ఆలోచన చేయాల్సిందిగా మన ఛానల్ ద్వారా ప్రభుత్వానికి సూచించడం జరుగుతూ ఉంది. ఏదైతే వరంగల్ సిటీని 1100 కోట్లతోటి నిర్మిస్తామని చెప్పి ఏకదాటిగా ఊరికే ఎటువంటి టెండర్ డాక్యుమెంట్ లేకుండా, ఎటువంటి నెగోషియేషన్ లేకుండా, ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ పర్మనెంట్ స్ట్రక్చర్ కు సంబంధించిన విధి విధానాలు ఖరారు చేయకుండానే 700 కోట్ల రూపాయలు పెంచిన దానిపై ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు విజిలెన్స్ వేయడం తోటి ఆర్ఎన్బికి సంబంధించిన ఈఎన్సీ రిజైన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి అంచనాల పెంపులో మీ పాత్ర ఏంది? వరంగల్ హెల్త్ సిటీ బడ్జెట్ పై డిఎంఈని విచారించిన విజిలెన్స్ టీం. టెండర్లు అంచనా వ్యయంపై వివరాల సేకరణ. ఏదైతే ఆర్టీసీని ఆదుకునే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఏదైతే డ్రైవర్ల ఖాతాల్లో 80 కోట్ల రూపాయల బాండ్లను రిలీజ్ చేసినటువంటి ప్రభుత్వం నేడు 85 కోట్ల రూపాయల బాండ్లను ఆర్టీసీకి సంబంధించిన కండక్టర్ల ఖాతాల్లో వేయడం జరిగింది. దాదాపుగా ఆర్టీసీ విభాగాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకునే ప్రయత్నమే చేస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ 28 తుది ఓటర్ల జాబితా 28వ తారీఖు నాడు నడుస్తా ఉంది. 13న ముసాయిదా వర్షాలు వరదలతో రీషెడ్యూల్. స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ కసరత్తు. గ్రామ పంచాయతీ మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు 13 తారీఖు నాడు. 18న జిల్లా ఎన్నికల అధికారులు రాజకీయ ప్రజాప్రతినిధులు నిర్వహిస్తారు. 19న మండల స్థాయి ఎంపీడీఓలు రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తారు. 19 కాదనుకుంటా మండల స్థాయిలో ఎంపీడీఓలు. వెలుగు పేపర్ చిన్న కరప్షన్. 10వ తారీఖు నాడే, నాకు తెలిసి 10వ తారీఖు నాడే ఎంపీడీఓల సమక్షంలో ఆల్ పొలిటికల్ పార్టీస్ మీటింగ్స్ తోటి మీటింగ్ పెట్టినట్టుగా మనకు సమాచారం అందుతా ఉంది. 26న జిల్లా పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో అభ్యంతరాలను పరిష్కరిస్తారు. 28వ తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర మంత్రి. ఏపీని ఆదుకుంటాం. శివరాజ్ సింగ్ చౌహాన్ వరద ప్రాంతాల్లో పర్యటన. అయ్యా ఏపీనే కాదయ్యా, మేము కూడా ప్రజలమే. తెలంగాణ నుంచి 8 ఎంపీ సీట్లను ఇచ్చారు. ఏపీ నుంచి పట్టుమని 2 ఎంపీ సీట్లను ఇచ్చారు. దయచేసి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు తెలంగాణ రాష్ట్రంలో కూడా పర్యటన చేయండి. తెలంగాణ కూడా ఆదుకోండి. ఏపీని ఒక్కదాన్నే కాదు, మేము మనుషులమే. పంట నష్టంపై లెక్కింపు చురు. గైడ్ లైన్స్ విడుదల చేసిన వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఏవోలకు గణన బాధ్యతలు. 33% నష్టం జరిగిన ప్రాంతాల పర్యవేక్షణ ఈ నెల 12 లోపున పూర్తి చేసి ప్రభుత్వానికి ఎంత నష్టం జరిగిందన్నది అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం హుకుం జారీ చేసింది. తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ యూనియన్. తెలంగాణ రాష్ట్రం వరదల్లో టవర్లు కూలిపోయి ఇబ్బంది పడతా ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఆహర్నిశలు కృషి చేసినటువంటి పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో నేడు మరో మంచి ముందడుగు వేశారు. వారి ఒక్క రోజు జీతాన్ని 15 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరిగింది. వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి సహాయం చేసేందుకు వారు ముందుకు రావడం శుభపరిణామం. ఏదైతే కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ముస్లిం యువకుడు ఏదైతే ఆదివాసీ గిరిజన బిడ్డపై అత్యాచారం చేసిండో దానిపై బగ్గుమన్న ఆదివాసీలు ఆ ప్రాంతానికి 500 మంది నుంచి దాదాపుగా 1000 మంది తరలి వెళ్ళి ఆ యువకుడిపై దాడి చేసే ప్రయత్నం చేసి ఏదైతే ఆదివాసీ గిరిజన మహిళకు న్యాయం జరగాలని పోరాటం చేసినారు. దానికి సంబంధించి అక్కడి జిల్లా మంత్రిగా ఉన్నటువంటి ఏదైతే మంత్రి సీతక్క ఆదివాసీ బిడ్డే తక్షణమే స్పందించినటువంటి ఆదివాసీ బిడ్డ అక్కడ ఉన్న పోలీస్ బలగాలను
మోహరించి నిందితుడినికి తీసుకెళ్లి జైల్లో వేసి నిందితురాలికి మేమున్నామని భరోసానిచ్చి తక్షణ సహాయం కింద 1,00,000 రూపాయలు చేతి ఖర్చులకు ఇచ్చి అదే విధంగా ఏదైతే ఇది అశాంతి మార్గంలో వెళ్లే ప్రయత్నం జరుగుతూ ఉంటే దానికి సంబంధించి పోలీస్ పహారాలో జైనూర్ అడుగడుగున ఆంక్షలతో కర్ఫ్యూ వాతావరణం. బుధవారం నుంచే కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. 144 సెక్షన్ విధించడంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి జైనూర్ మండల కేంద్రానికి రాకపోకలను పూర్తిగా బంద్ పెట్టారు. ఆదిలాబాద్ ఎక్స్ రోడ్ నుంచి ఉట్నూరు ఎక్స్ రోడ్ వరకు పికెటింగ్ ఏర్పాటు చేశారు, తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆదివాసీ సంఘాల పిలుపు మేరకు గురువారం జైనూర్, కర్మేరి, సిరిపూర్, యులింగాపూర్, తిర్యాని మండలాల్లో గిరిజనులు బంద్ పాటించారు. జైనూర్ ఘటనను సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అడిషనల్ డీజీ మహేష్ భగవత్, నార్త్ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఏజెన్సీకి పంపించి పరిస్థితులను చక్కబెట్టాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు బంద్. ఇరు వర్గాలతో పోలీసుల చర్చలు. జైనూర్లోనే మకాం వేసిన అడిషనల్ డీజీ. అందరూ సంయమనం పాటించాలి. మహేష్ భగవత్. మతం రంగు పూసి రెచ్చగొడుతున్నారు మంత్రి సీతక్క. గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితురాలిని గురువారం పరామర్శించారు. ఎస్టీ సంక్షేమ శాఖ తరపున 1,00,000 రూపాయల చెక్కును తక్షణ సహాయం కింద బాధితురాలి భర్త ముస్రం నాగూరావుకు అందజేశారు. ఏజెన్సీ ఏరియాలో ముస్లింలకు పనేంటి? ఏలేశ్వరి మహేశ్వర్ రెడ్డి. వాస్తవం, బంగ్లాదేశ్, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న ముస్లింలు, రోయాంగులు అటవీ ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నారని మండిపడ్డారు. 1,00,000 ఇచ్చి చేతులు దులుపుకున్నది బండి సంజయ్. కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. గురువారం రాత్రి కొండ విశ్వేశ్వర రెడ్డితో కలిసి బాధితురాల్ని పరామర్శించి మాట్లాడారు. బండి సంజయ్ గారు, రాష్ట్ర ప్రభుత్వం సీతక్కెళ్ళి 1,00,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుందంటారు. మీరు వెళ్ళి పరామర్శించిరుగా, కనీసం 100 రూపాయలు ఇచ్చిరా? 100 రూపాయలు ఎట్లా సార్? మీరు ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఇప్పుడు ప్రభుత్వం పని చేయకపోతే ముద్దాయిని అరెస్ట్ చేసిర్రు, అక్కడ పోలీస్ పికెటింగ్ పెట్టిర్రు, ఇబ్బందికర వాతావరణ పరిస్థితులను లేకుండా చేసిర్రు. 144 సెక్షన్లు అమలు ఉంది. అమ్మాయికి నాణ్యమైన చికిత్స చేపిస్తా ఉన్నారు. తక్షణ సాయం కింద 1,00,000 రూపాయలు ఇచ్చిర్రు. మీరు వెళ్ళి పరామర్శ చేసిర్రు. నిందితుడికి బెయిల్ ఇవ్వద్దు, నిందితుడికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష చేయాలని చెప్పండి, చేద్దాం. కానీ 1,00,000 చేతులు దొరుకుతున్నాయంటే నువ్వు కనీసం 100 రూపాయలు కూడా ఇయ్యలేగా సంజయ్ గారు? ఎట్లా సార్? సర్కార్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి. పార్టీ సోషల్ మీడియాదే బాధ్యత. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. కాంగ్రెస్ చెన్నూరు బెల్లంపల్లి సోషల్ మీడియా వారియర్ సమావేశాన్ని నిర్వహించి చీఫ్ గెస్ట్ గా వచ్చినటువంటి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, సోషల్ మీడియా వారియర్స్ ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లాలని, దాని బాధ్యత, పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాకు సంబంధించిన వారియర్స్ దే అని మరొక మారు గట్టిగా చెప్పడం జరిగింది. ఏదైతే గడిచిన 10 సంవత్సరాల క్రితం కాళోజీ కళాక్షేత్రం నిర్మిస్తామని చెప్పి ఏదైతే గత బీఆర్ఎస్ సర్కార్ 10 సంవత్సరాలు సాగాదీత చేసినటువంటి సర్కార్ నత్తకు నడకకు నేర్పినటువంటి బీఆర్ఎస్ పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఓరుగల్లో కాళోజీ కళాక్షేత్రాన్ని అత్యంత హంగు ఆర్భాటంతో పూర్తి చేయడం జరిగింది. దానికి సంబంధించి కళాక్షేత్రం ప్రత్యేకతలు 4.5 ఎకరాల్లో 4 అంతస్తుల భవనం, 2 అంతస్తుల్లో 1,160 మందికి సిట్టింగ్ కెపాసిటీ, 2,990 చదరపు మీటర్ల వైశాల్యంలో ఆడిటోరియం, 2,400 అడుగులు భారీ స్టేజ్, డిజిటల్ సౌండ్ సిస్టమ్. భవనం ముందు కాళోజీ విగ్రహం చుట్టూ వాటర్ ఫౌంటైన్లు, 3 మెయిన్ గేట్లు, 100 కార్లు పట్టేలా పార్కింగ్ సౌకర్యం. ఇదో పద్ధతి. ఓరుగల్లులో 90 కోట్లతో ఆకట్టుకునేలా నిర్మాణం 10 ఏళ్లు సాగాదీసి పూర్తి చేయని బీఆర్ఎస్ సర్కార్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫోకస్ చేసి కంప్లీట్. ఓరుగల్లు కాళోజీ కళాక్షేత్రం తోటి మరింత హంగు ఆర్భాటం వచ్చినట్టుగా కనిపిస్తా ఉంది. ఏదైతే రాజన్న ఆలయంలో తలనీలాలు సీజ్, 10 కోట్ల బకాయిలు చెల్లించని కాంట్రాక్టర్ రెస్పాన్స్ లేకపోవడంతో సీజ్ చేసిన అధికారులు. దాదాపుగా వేములవాడ రాజన్న ఆలయంలో 10 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ చెల్లించాల్సి ఉండగా చెల్లించకుండా తలనీలాలు తరలించే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈవో మరియు అధికారులు వాటిని సీజ్ చేయడం జరిగింది. గురువులు దేవునితో సమాజానికి ఆనిముత్యాల లాంటి పౌరులను అందించాల్సిన బాధ్యత గురువులదే. 10వ తరగతి ఫలితాల్లో జిల్లా మొదటి స్థానంలో ఉండాలి. రాష్ట్ర రోడ్డు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న గురు పూజోత్సవం సందర్భంగా నల్గొండలో ఉపాధ్యాయులను సన్మానిస్తున్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యే, అధికారులు.
ఖమ్మం జిల్లాలో వరద బాధితులకు ఎటిరో ఫార్మా కోటి విరాళం. ఇంకెక్కువిస్తే సార్. కాళేశ్వరం దేవస్థానం మాజీ చైర్మన్ కుటుంబానికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పరామర్శ. కృష్ణమూర్తి కుటుంబాన్ని పరామర్శిస్తున్నటువంటి వివేక్ వెంకటస్వామి. పంటలు ఆగం, ఇంకా పొలాలను వీడని నీళ్లు, పంట నష్టం మరింత పెరిగే అవకాశం. ఖమ్మంలో కొనసాగుతున్న సహాయక చర్యలు. నష్టపోయిన 7,500 ఇళ్లలో హౌస్ హోల్డ్ సర్వే. రైతులకు అండగా ఉంటామన్న తుమ్మల నాగేశ్వరరావు గారు. ప్రజలు అలర్ట్ గా ఉండాలన్న బలరాం నాయక్ గారు. వైభవంగా సుదర్శన హోమం భద్రాచలంలో నడిస్తే నష్టపోయిన ప్రతి ఇంటికి సహాయం అందిస్తామన్న పొంగులేటి గారు. త్వరలోనే సాధారణ పరిస్థితిని తీసుకొస్తామన్న కలెక్టర్ ముజామిల్ ఖాన్ గారు. మహిబాద్ లో ట్రాక్టర్ డబ్బా కింద గంజాయి ప్యాకెట్లు తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు. ఇది ఫైల్ ఫోటో. గప్పుమంటున్న గంజాయి పట్టుబడుతున్న ఆగని రవాణా. ఆంధ్ర టు కొత్తగూడెం భద్రాద్రి వయా మహిబాద్ కు ఇప్పటికే 61.67 లక్షల విలువైన గంజాయి స్వాధీనం. నిఘాను మరింత పెంచుతామంటున్న జిల్లా ఎస్పీ రామ్నాథ్ కిషన్. తప్పకుండా గంజాయిపై ఉక్కుపాదం చేయాలి, రైతులను ఆదుకుంటామంటున్న ఎమ్మెల్యే రామ్ చంద్ర నాయక్. కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ విద్యుత్ శాఖకు తీవ్ర నష్టమని చెప్తా ఉన్న ఈ గారు. అదేవిధంగా అత్యాచార నిందితులు శిక్షించాలి అని చెప్తున్నటువంటి ములుగుకు సంబంధించిన నాయకులు. విద్యార్థులకు ఇబ్బంది రాకుండా చూసుకోవాలని చెప్తా ఉన్న ఎంపీడీఓ. గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు. భూపాల్పల్లి ఎకరానికి 30,000 నష్ట పరిహారం ఇవ్వాలన్న ఎమ్మెల్సీ రవీందర్ రావు. పేకాట రాయుల్లో అరెస్టు చేసినటువంటి బీరెల్లి ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి. ఊపేవెల్లి వరదలకు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేతన్. తండవాసులు పరామర్శిస్తున్న అక్క సత్యవతి. నిత్యావసర సరుకుల పంపిణీ ఘనంగా గురు. టిఎన్జిఓ హౌసింగ్ సొసైటీలో జరిగినటువంటి అక్రమాల. టిఎన్జిఓ హౌసింగ్ సొసైటీలో అక్రమాలు. ఇష్టారీతిన ప్లాట్లు కేటాయిస్తున్నారని ఆరోపణలు. సీరియల్ నెంబర్ల ప్రకారం ఇవ్వడం లేదని ఆవేదన. డెవలప్మెంట్ ఛార్జీల ప్లాటుకు 1,00,000 వసూలు. బిల్డర్ తో ఇల్లు కట్టించుకుంటేనే ప్లాట్ కేటాయింపు. అక్రమాలపై సిసిఎల్ కు ఫిర్యాదు చేసిన బాధితులు. ఆది నుంచి వివాదాలే. ఇల్లు కట్టామంటే ప్లాట్ ఇయ్యలేదు, కట్టుకుంటామంటే ప్లాట్ ఇయ్యట్లే. ఆరోపణలు అవాస్తవం. కూడా దీని మీద చూడాలి. 2 ఎకరాలు పర్లపాలు. గణేష్ ఉత్సవాలపై దృష్టి పెట్టండి. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది. కంది శ్రీనివాస్ రెడ్డి ఆదిలాబాద్. హైడ్రా 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 హైదరాబాద్ కే పరిమితం కాకుండా పెద్దపల్లి జిల్లా వాసులకు కూడా హైడ్రా పరిచయం అయింది. దానికి సంబంధించి హైడ్రా ఓకే. చెరువు బఫర్ జోన్ లో వెలిసిన వెంచర్. అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్న అధికారులు. పెద్దపల్లి జిల్లాలో గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో చెరువు బఫర్ జోన్ లో వెంచర్ వేయడం జరిగింది. దానికి సంబంధించి కూల్చివేతలు చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణపై సర్కార్ ఫోకస్. అధికారుల నిర్ణయంతో ఆక్రమణదారులలో టెన్షన్. ఇప్పటికే జిల్లాలోని బఫర్ జోన్ లో ఉన్న వెంచర్ల గుర్తింపు. అధికారుల చేతికి కబ్జాల చిట్టా. బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో వెంచర్లు. హైడ్రా తరహాలో ఇప్పటికే చాలా చోట్ల బఫర్ జోన్ లో ఏర్పాటు చేసిన వెంచర్లను అధికారులు గుర్తించినట్లు సమాచారం. వివరాల ఆధారంగా కూల్చివేతలు కొనసాగే ఛాన్స్ ఉంది. అలాగే పట్టణాల్లో కబ్జాలకు గురైన నాలాలను గుర్తించిన అధికారులు అక్రమ కూల్చివేతలకు సిద్ధపడుతున్నారు. బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో వెంచర్లు. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి సమీపంలో బందంపల్లి, రంగంపల్లి చెరువుల్లో వెంచర్లు ఏర్పాటయ్యాయి. బఫర్ జోన్ ఎఫ్టీఎల్ లో చాలా వరకు వెంచర్లు వేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో 2 రోజుల కింద బందంపల్లి చెరువు బఫర్ జోన్ కు నిర్మించిన షెడ్లతో పాటు వెంచర్ల చోటు నిర్మించిన కాంపౌండ్ వాల్స్ ను కూల్చివేశారు. దీంతో అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన రియల్టర్లో టెన్షన్ మొదలైంది. అయితే వీళ్ళు కొందరు ఇప్పటికే ఆ ప్లాట్లను అమ్మేశారు. ఇలాంటి ప్లాట్లపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని కొన్నవారిలో ఆందోళన ఉన్నది. ఈ చెరువులకు సంబంధించి మరిన్ని ఆక్రమణలు బయటపడతాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. పెద్దపల్లి, మంతని, గోదావరికని, సుల్తాన్బాద్ పట్టణాల్లో నాలాలు కబ్జాకు గురయ్యాయి. గతంలో గోదావరికనిలోని బీఆర్ఎస్ నాయకుడు నాలాలను కబ్జా చేశాడని, దాంతో వర్షం నీటితో పాటు డ్రైనేజ్ నీరు ఇళ్లలోకి వస్తుందని అక్కడి ప్రజలు ఆందోళన చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సుభాష్ నగర్, సాగర్ రోడ్, భూమ్ నగర్, కునారం రోడ్, పాతకోట్ ఏరియా, రంగంపల్లి ఏరియాలోని నాలాల మీదుగా నిర్మాణాలు జరిగాయని గతంలో ఎన్నోసార్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. వాస్తవం. నాలాలు కబ్జా కావడంతో వర్షం పడినప్పుడు అలా పోలీస్ స్టేషన్ రోడ్డు పూర్తిగా మునుగుతుంది. అలాగే రాజీవ్ రహదారికి అనుబంధంగా ఉన్న కూనారం రోడ్, ఆర్టీఏ ఆఫీస్ రోడ్డుతో పాటు ఆయా ప్రాంతం అంతా మునుగుతా ఉంది. ప్రస్తుతం సర్కార్ ఆదేశాలతో కలెక్టర్ ఆక్రమణలను గుర్తింపు చేపట్టడంతో
నాలాల మీద ఉన్న నిర్మాణాల యజమానుల్లో టెన్షన్ మొదలవుతుంది. రానున్న రోజుల్లో ఆక్రమణలు కూల్చివేతలు కొనసాగించేందుకు యంత్రాంగం సతమతమవుతుంది. గుడ్ పొజిషన్, గుడ్ వర్క్. కలెక్టర్ గారు, ఇది మంచి పరిణామం. పూర్తి స్థాయిలో హైదరాబాద్ ఏ విధంగానైతే హైడ్రా సుందరీకరణం చేసిందో అదే విధంగా పెద్దపల్లి హైదరాబాద్కు తీసిపోని విధంగా పెద్దపల్లిని కూడా సకల హంగులతో ఉండాలంటే అక్రమ నాలాలు, అక్రమ బఫర్ జోన్లు, అక్రమ రియల్ ఎస్టేట్లను కూల్చాల్సిందే అని మన న్యూస్ ఛానల్ ద్వారా కోరడమైనది. గంగుల కమలాకర్ గారు ఏంది కరీంనగర్ ఎమ్మెల్యే, విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేది టీచర్లే. గంగుల కమలాకర్ గారు, ఇది వాసనే. కానీ మీ శ్వేత గ్రానైట్స్ కు సంబంధించి మొత్తం ఎక్కడికక్కడ మొత్తం కనబడ్డ గుట్టలు కొండలు మొత్తం మింగేసిర్రట. నిన్న బస్టాండ్, కరీంనగర్ బస్టాండ్ దగ్గర ఏదైతే సామాజిక కార్యకర్తలు నిన్న ధర్నా చేసిర్రు. ఏదైతే నువ్వు కట్టిన శ్వేత రెసిడెన్సీ ఉందో కరీంనగర్ బస్టాండ్ ప్రాంతాన్ని మొత్తం కబ్జా చేసి కట్టినవాట. దానికి సంబంధించి హైడ్రాల ఫిర్యాదు చేస్తామంటా ఉన్నారు. జర కబ్జా హైదరాబాద్ వచ్చి కూర్చోక ముందే నువ్వే ఆ కబ్జా చేసిన హైదరాబాద్ మన ఏది కరీంనగర్ బస్టాండ్ ప్రాంతాన్ని తొందరగా క్లియర్ చేయి అని చెప్పి మన ఛానల్ ద్వారా ఎమ్మెల్యే గంగులకు చెప్పడం జరుగుతా ఉంది.